పచ్చని పొలాలు, చిలిపి గాలులు, పక్షుల కిలకిలలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు శాంతిపురం. గ్రామంలో ఉన్నవారు అందరూ ఒక కుటుంబంలా కలిసి మెలిసి జీవించేవారు. ఎవరి ఇల్లు ఏ సమస్యలో ఉన్నా అందరూ వచ్చి సహాయం చేసేవారు. శాంతిపురంలో రామయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతను తన పొలాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పొలానికి వెళ్లేవాడు. అతని పక్కింట్లో లత అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. పాఠశాలకు వెళ్లే దారిలో రామయ్య తాత చెప్పే కథలను ఆమె ఎంతో ఆసక్తిగా వినేది. ఒక సంవత్సరం గ్రామానికి వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. పంటలు ఎండిపోతున్నాయి. అందరూ బాధపడుతున్న సమయంలో గ్రామస్తులు కలిసి దేవాలయంలో ప్రార్థన చేశారు. అంతేకాదు, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారు. కొద్ది రోజుల్లోనే మంచి వర్షాలు కురిశాయి. పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. ఆ రోజు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అందరూ